పెద్దబాబు గారు అబద్ధం చెప్పినారా? ఎవరు బ్రో? విల్సన్, లోకేష్, మూర్తి వీళ్ళేనా? మామ్, విల్సన్ అన్నకి యుఎస్లో జాబ్ వచ్చింది, వెళ్తున్నాడు. మూర్తి, విల్సన్, లోకేష్ వీళ్ళెవరిని కలవలేదు మహి. నేను అబద్ధం ఆడాను. నాన్న, ఎవరినైనా కలు, కానీ ఫోన్ చేసి వెళ్ళు నాన్న. మిడ్ నైట్ అప్పుడు అస్సలు వెళ్ళకు. ఇప్పుడు నీ మీద చాలా మందికి టార్గెట్ ఉంది నాన్న. పెద్దబాబు, చూపుతో ఆనందాన్ని పంచుతున్నావు. అలాంటి కళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు నాన్న, పెట్టకూడదు. సరేమ్మా. నువ్వు కనబడకపోయేసరికి ఆ ఆంటీ అంకుల్ కంగారు పట్టని చూసి మాకు భయం వేసింది దేవా. పెదబాబు, 25 ఏళ్లున్న నువ్వు కనపడకపోయినా చిన్నపిల్లాడు తప్పిపోయినట్టు అఖిలక్క బాధపడింది. ఇంత ప్రేమేంటయ్యా? నా పిల్లల్ని కూడా ఇంత ప్రేమిస్తానో లేదో అనిపిస్తుంది. వెళ్ళు నాన్న, ఫ్రెష్ అప్ అయి పడుకో. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం అబద్ధం ఆడాను నాన్న. ఈరోజు నా కళ్ళు మూతపడం, నిద్ర పట్టదు. తప్పు చేసినట్టు గుండె బద్దలవుతుంది. చూడు చూడు ఎలా అయిపోయావో. నీకు ఫంక్షన్లో దిష్టి తగిలినట్టుంది నాన్న. పార్వతి, అమ్మగారు, పెద్దబాబు పడుకునే ముందు దిష్టి. అట్టగే అమ్మగారు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నాన్న. వెళ్ళు, రిలాక్స్. పెద్దబాబు, వెళ్ళి రెస్ట్ తీసుకో, రిలాక్స్. వెళ్ళు.
ఏమైంది నాన్న? ఎక్కడికెళ్ళావు? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని కలవడానికి వెళ్ళాను. కట్టంనేని దేవేంద్ర భూపతి రాజా. అబద్ధమాడని హరిశ్చంద్రుడు. తప్పుతో వదుక్కని రామచంద్రుడు. కట్టంనేని అఖిలాండేశ్వరి కొడుకంటే అన్యం పుణ్యం ఎరగని పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకునేవారు. అమ్మ గీసిన గీత, అమ్మ నడిచిన పాట, అమ్మ చెప్పిన మాట, వీటిని తప్పనందుకు ఈరోజు ఇంతటి వాణ్ణయ్యాను. అమ్మా, నీకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేనని చెప్పిన వాణ్ణి ఈరోజు 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 నీతో అబద్ధం చెప్పాను. తప్పు చేశానమ్మా. నీకు తెలిస్తే నాకు శిక్ష వేయవు. ధర్మాన్ని తప్పని కొడుకుని కన్నానని గర్వపడ్డా నువ్వు కుంగిపోతావు. అలా జరగకూడదు. నా తప్పుకు నేనే శిక్ష వేసుకుంటాను. ఇంకెప్పుడు అబద్ధం చెప్పనని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నానమ్మా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏంటిది? వద్దు పార్వతి, వద్దు. ఆపద్దు. శిక్ష పడాలి, శిక్ష పడాలి. అమ్మా అని అపురూపంగా పిలిచిన ఈ పెదాల నుండి అబద్ధమాడిన నాకు శిక్ష పడాలి. పెద్దబాబు గారు, వద్దు. ఎండకి కన్నెరగని మీరు ఆ మంటని తాకడం వద్దు పెద్దబాబు గారు. భారతి, ఆపద్దు. నాపై ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆపద్దు. అమ్మోడు తల్లి, పెద్దబాబు గారు ఏ తప్పు చేయని ధర్మరాజు. ఆయనకింత పెద్ద శిక్ష ఎత్తావా? ఈ గుండెల్లో పెద్దబాబు గారి మీదున్న ప్రేమ నిజమైతే, ఈ గుండె ఆయన కోసం గుడి కట్టుంటే రఫంత కూడా పెద్దబాబు గారి చెయ్యి కాలొద్దు. కాలొద్దు తల్లి, కాలొద్దు.
నన్ను క్షమించమ్మా. క్షమించు. అమ్మా దయసూపినవా? ఉన్నాడు, నా దేవుడు నా గుండెలోనే ఉన్నాడు. చూసారా పెద్దబాబు గారు, ఆ వాహన దేవుడే ఆపాడు, మీకు మంట తాకకుండా ఆపాడు. అయ్యో దేవుడా! అయ్యో దేవుడా! పెద్దబాబు గారు ఎందుకు ఇట్టా చేస్తున్నారు? ఎందుకు పెద్దబాబు గారు ఇట్టా చేస్తున్నారు? ఏమైనాది? నేను ఒక బ్రతుకున్న శవాన్ని పార్వతి. అబద్ధమాడిన ఈ జీవత్వానికి నేనే చేతి పెట్టుకుంటున్నాను. మీరేం తప్పు చేసినారని ఆట కాల్చుకుంటున్నారు. ఏ నవ్వును చూస్తే సూర్యుడిలా అనిపిస్తుందో, ఏ నవ్వును చూస్తే చంద్రుడిలా అనిపిస్తుందో, ఏ రూపాన్ని చూస్తే దేవతలా అనిపిస్తుందో తనే అమ్మ. మా అమ్మకు అబద్ధం చెప్పాను పార్వతి. నా మనసులో మాట చెప్పడానికి అమ్మోరు గుడి దగ్గరికి వెళ్ళిన నేను చిన్నప్పటి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని అబద్ధం చెప్పాను. నా 24 ఏళ్లలో 24 గంటలు అమ్మను అనుసరించాను. అమ్మ వెనకే నడిచాను. అమ్మ కూడా ప్రతి క్షణం నా గురించి గొప్పగా చెప్పుకునేది. పొగిడితే పిల్లలు పాడైపోతారని అనుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కానీ 10 మంది పొగిడేలా ఎదగాలని దారి చూపించిన అమ్మకు నేను పుట్టడం అదృష్టం అనుకున్నాను. అలాంటి అమ్మతోనే అబద్ధమాడితే నాకు పుట్టకథలుండో పార్వతి, ఉండవు. లేదు లేదు పెద్దబాబు గారు, మీరు అబద్ధం ఆడలేదు పెద్దబాబు గారు. పార్వతి, అవును పెద్దబాబు గారు, అమ్మోరు తల్లి కాడ మీ మనసులో ఉన్న బాధనంతా చెప్పుకునే ఉంటారు. కట్టమో సుఖమో, బాధో సంతోషమో అక్షరం పొల్లు పోకుండా నిజం చెప్పే ఉంటారు.
అమ్మోరంటే ఎవరు? అమ్మనే కదా పెదబాబు గారు. అమ్మలు కన్నా అమ్మకి నిజం చెప్పి ఇంటికొచ్చిన మీరు మీ అమ్మకు అబద్ధం చెప్పానని అని బాధపడితే అర్థం ఉంటుందా పెదబాబు గారు? మీరంతసేపు కూర్చుంది ఆ అమ్మ దగ్గరే. ఇద్దరు అమ్మలే. అఖిలమ్మ గారు కూడా అమ్మలు కన్నా ఆ అమ్మ ప్రతిరూపమే కదా. పార్వతి, ఒంటి మీద నిప్పు రవ్వ పడితేనే బొబ్బెక్కిపోతాది. అట్లాంటిది మిస్ అయ్యి తీసి కొవ్వొత్తు మీద ఎట్టినా కాలలేదంటే అమ్మోరు తల్లి సన్నని సూపు ఉన్నదనే కదా పెదబాబు గారు. మీ కళ్ళలో నుంచి వచ్చిన ఏడి కన్నీళ్లకు మీ ఒళ్ళు కాలరాదనే వర్షం వచ్చినది. మీ సెయ్యిని కాల్చి తప్పు చెయ్యరాదనే ఆ దీపం వానకు తడిసి హారిపోనాది. ఇవన్నీ జరిగినావంటే అమ్మోరి మా ఒక్కటే కాదు, అమ్మగారి ప్రేమ కూడా మీ మీద ఉన్నది. నాకు మాట ఇవ్వండి పెదబాబు గారు. మాట? దేని గురించి పార్వతి? మీరు ఒట్టేస్తానంటేనే చెప్తాను. అదేంటో చెప్పు, ప్రామిస్ చేస్తాను. లక్షల మందిని కళ్ళల్లో ఎట్టుకుని చూసుకునే మీ కళ్ళల్లో ఇంకెప్పుడు కన్నీళ్ళు రానివ్వనని మాట ఇవ్వండి. మాట ఇవ్వండి పెదబాబు గారు. నా కన్నీ రాపిన నీ కళ్ళలోకి సూటిగా చూసి చెప్తున్నాను పార్వతి. మానవత్వానికి నాకుంటే తడుస్తుందేమో కానీ అమాయకత్వంతో కంటి తడిపెట్టాను. నీ మంచి స్నేహితుడిగా మాటిస్తున్నాను. మంచి పెదబాబు గారు. పెదబాబు గారు ఒక నిమిషం. తూతు అని పోయండి పెదబాబు గారు. ఫంక్షన్లో మా రాజు మీద ఎంతమంది దిష్టి పెట్టినారో ఇప్పుడేం కాదు, చక్కగా నిద్ర పడుతుంది. గుడ్ నైట్ పార్వతి. గుడ్ నైట్ పెదబాబు గారు.
బాయ్.